వచ్చావా తల్లి? అయ్యో ఖుషి, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి తల్లి? ఖుషి ఖుషి, స్కూల్కి వెళ్ళనని ఖుషి అన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నా బాగుండేది మామయ్య. ఖుషికి ఇలా జరుగుండేది కాదు. ఒళ్ళంతా ఎన్ని ర్యాషెస్ వచ్చాయో పాపం. అయ్యో, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఏమైందండి? నా కూతుర్ని తాకొద్దు. నీ వల్లే నా ఖుషికి ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు ఖుషి దగ్గరికి రావడానికి కూడా వీల్లేదు. ఆవేశపడకు శ్యామ్. ఖుషి నీ కండిషన్లో చూశాక ఆవేశం రాకుండా ఇంకెలా ఉంటుంది నాన్న? నేను ఖుషి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో తెలుసా? తనకి ఇంట్లో హైజీన్గా చేసి పెట్టే ఫుడ్ తప్ప అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అలో చేయను. నువ్వు వెరైటీ ఐటెం చేసి పెడతాను అంటే తనకు పెట్టే వాటిల్లోనే ఏదైనా డిఫరెంట్గా చేస్తావు అనుకున్నాను, కానీ అడ్డమైన ప్రయోగాలు చేసి నా కూతురు ప్రాణాల మీదకే తీసుకొస్తావు అనుకోలేదు. నేను ప్రయోగాలేం చేయలేదు. పొంగనాలు తినడం వల్ల ఏమీ కాదు. ఖుషికి ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఏం తెలియనట్టుగా నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే నీ మీద కనికరం చూపిస్తావనుకుంటున్నావా? నేను కావాలని ఇలాంటి పరిస్థితి తీసుకొస్తానా? నేనేం చేయలేదంటే నమ్మకుండా కావాలని నేనేదో విషం పెట్టినట్టు అందరూ నన్నే నిందిస్తున్నారేంటి? ఖుషీకి పెట్టడమే కాదు, రాధ కూడా అవే పొంగనాలు తిన్నది శ్యామ్ గారు. తనకేం కాలేదు కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. రాధని అపార్థం చేసుకోకండి. మన ఇంట్లో ఎప్పుడు చేయలేదు, కానీ నేను పొంగనాలు చాలాసార్లు తిన్నాను. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అందరూ వేరు, ఖుషి వేరు బావా. తనకి అన్ని ఐటమ్స్ పడవు. అందుకే నేను ఖుషి విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాను. తనకి ఎవరి వల్ల ఏ చిన్న హాని జరిగినా నేను వాళ్ళని క్షమించను. నా వల్లే ఖుషికి ఇలా జరిగిందని మీరు నమ్ముతున్నారా? పొంగనాలు చేసి పెట్టే ముందు ఖుషికి పడుతుందో లేదో కనుక్కున్నావా? ఖుషి విషయంలో నీకు చనువు ఇచ్చి నేను చాలా తప్పు చేశాను. నా పర్మిషన్ లేకుండా ఖుషికి సంబంధించిన ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకో.